మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ ఈజ్ ఎసెన్షియల్. ఒక్కొక్కసారి గుంజెత్తక తప్పదు. యోగి ఆత్మకథలో నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు పాఠం చదువుకున్న ఒక పేజీ, ఒక గుడిలో చాలా మంది భక్తులు వెళ్తా ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషనామం ఉంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తా ఉంటే ఆయన వస్తే మళ్ళీ అదే నాలుగు కనిపించింది. ఈసారి బాధపడింది. ఏంటి బాధపడుతున్నావంటే, అది ఉంది, నువ్వు కాటేయకని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లలతో సహా కొడతా ఉన్నాను నన్ను. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయొద్దని చెప్పాను కానీ పుస కొట్టమని చెప్పలేదు కదా. నేను దాడి చేయట్లా, మా ఆవేదనను వెళ్ళగలుగుతున్నాను, మా బాధని, మా ఇబ్బందిని చెప్తాను.